ఈరోజు ఏం జరిగిందంటే, నేను మామూలుగానే స్కూల్‌కి వెళ్ళిపోయాను. పొద్దున్న నేను స్కూల్‌కి పోవాలన్నా కూడా మా ఇంటికాడ నుంచి 2 బస్సులు మారి అది ఎక్కడ ఆగుద్దో ఆ స్కూల్ బస్సు అక్కడికి పోయి స్కూల్ బస్ ఎక్కాలి నేను. సరే అని ఈరోజు ఎక్కాను, స్కూల్‌కి పోయాను. కొంచెం నొప్పి అనిపిస్తా ఉంది కానీ సరేలే కొంచెమన్నా రెస్ట్ వస్తదేమోలే అనుకున్నా నేను. స్కూల్‌కి పోయాను, కంటిన్యూగా 2 పీరియడ్‌లు అయినాయి. ఇంకా స్టార్ట్ అయింది గుండెల్లో నొప్పి. డాక్టర్ ఏమన్నాడంటే, "అమ్మా ఈసారి పెయిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్‌కి వచ్చేయమ్మా నువ్వు. జాగ్రత్తగా ఉండాలా. స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి" అని చెప్పాడు. సరే అని చెప్పేసి నొప్పి వస్తా ఉంది తట్టుకున్నా. ఇంక ఫోర్త్ పీరియడ్‌కి నా వల్ల కాలేదు. పోయి అడిగాను ప్రిన్సిపల్ సార్‌ని. "సార్ నాకు ఇట్లాగ పెయిన్ వస్తుంది సార్. డాక్టర్ ఇట్లా చెప్పారంటే" "అమ్మా 5 మంది సెలవులు పెట్టేస్తున్నారమ్మా టీచర్లు. ఇప్పుడు ఎట్లాగమ్మా" అంటున్నాడు. అంతేగాని ఒక మనిషి ప్రాణం ఏంది అని ఆలోచించలేదు ఆయన. "లేదు సార్ నేను వెళ్ళాలంటే" "సరే ఎళ్ళమ్మా" అని తర్వాత "అమ్మ ఒక్క నిమిషం అమ్మ నేను సార్‌తో మాట్లాడాను. ఇట్లాగా సెక్షన్స్ కంబైన్ చేసి ఇవ్వడానికి కుదరదని" చెప్పాడు ఆయన. వాళ్ళు పెట్టుకునిందే ఈ లాంగ్వేజ్ నేర్పించడానికి. సో ఇట్లా కుదరదంటమ్మా, విడివిడిగానే తీసుకోవాలి మీరు అని చెప్పాడు. అంతేనండి, నాకు అంటే ఒక టీచర్ ప్రాణానికి విలువ లేదా? వీళ్ళకి కావాల్సింది ఏంది? నాతో మాట్లాడింది ఏంది? వీళ్ళు ఇక్కడ నాకు చేసేది ఏంది? నాకు జీతం ఏమన్నా వీళ్ళు 6 రోజులకి ఇస్తున్నారా? లేదు కదా. 3 రోజులకి చేసిన పాపానికి నన్ను ఇంతగా హింస పెడుతున్నారు ఏంది అనుకున్నాను నేను. తర్వాత నేను ఇంకా వచ్చేసాను ఇంటికి, ఏం మాట్లాడకుండా ర్యాపిడో బుక్ చేసుకొని. సిటీ అవుట్‌కట్స్ నుంచి నేను బయటికి ఎట్టొస్తానని కూడా ఆలోచించలేదు. ఎక్కడన్నా ఏం పడిపోతే పరిస్థితి ఏందని కూడా ఆలోచించలేదు. అంటే ఒక మనిషికి విలువ లేదా? ఒక టీచర్‌కి విలువ లేదా? లేకుంటే వాళ్ళకసలు ఒక మనిషి అంటేనే విలువ లేదా? నాకు అర్థం కాలేదు ఆ స్కూలోళ్ళకి.